గురుగారు, ఈ మాఘ పౌర్ణమిని దేవమాసంగా పిలుస్తారు. అలాగే మాఘే స్నానం ముక్తిదం అని కూడా అంటారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి? విశిష్టత ఏమిటి? మాఘము అనేటువంటి పేరులోనే ఉన్నది. అఘము. అఘము అంటే పాపము. అంటే తొలగించేటువంటిది. కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగమే. అందుకనే మనకి ఏదైనా చిన్న వ్రతం, ఏ వ్రతం చేసినా దాంట్లో ఉండేటువంటిది మాఘేవ మాధవే మాసే కార్తికేయ శుభాదినే అని చెప్పి మొదలవుతుంది. అలాగే జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా ముహూర్తాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు మాఘాది పంచమాసంచ అన్నారు. మాఘమాసం మొదలు 5 మాసాలు కూడా శ్రేష్టము అని. అందులోనూ ఈ మాఘమాసము అనేటువంటిది ఏంటి అంటే, సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళినటువంటి, అంటే సూర్యుడి యొక్క గమనము ఉత్తరంగా ప్రారంభమైనటువంటి తర్వాత అది దేవతా కాలమానం ప్రకారం పగటి సమయం. ఈ పగటి సమయంలో దేవతలందరూ కూడా తమ తమ యొక్క శక్తులతోటి అనేక రకాలైనటువంటి తీర్థములలో స్నానం చేస్తారు. ముఖ్యంగా పుణ్యనదుల్లోనూ, సంగమ క్షేత్రాల్లోనూ, సాగరములలోనూ వారు స్నానాదులవి చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైతే ఈ సమయమందు అనగా మాఘమాసమునందు సముద్ర స్నానం కానీ, నదీ స్నానము కానీ, తటాక స్నానమును కానీ, లేదా చివరాఖరికి అసలు ఏమీ కుదరనటువంటి పక్షంలో ఇంకొక అధమని చెప్పారు. ఏంటి? గోవు నడిచి వెళుతూ ఉన్నప్పుడు దాని యొక్క గిట్ట ఆ బరువు పడి లోపలికి భూమి వెళితే అందులో కొంత నీళ్లు పోసుకుని మార్జంతం చేసుకున్నా కూడా సంగమ క్షేత్రంలో స్నానం చేసినంత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అన్నారు. ఉదాహరణకి మీరు గమనిస్తే కాశీక్షేత్రం లాంటి క్షేత్రంలో మనం మణికర్ణిక యందు మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తాం. ఎందుకు స్నానం చేస్తాము? ఆ 12 గంటల సమయంలో దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నాన ఫలితం వల్ల మన శరీరాన్ని అంటుకున్నటువంటి పాపపు కర్మ దగ్ధమైపోతుంది కాబట్టి చేస్తాం. అలాగే ఈ మాఘమాసంలో కూడా దేవతలందరూ కూడా తమ తమ యొక్క పుణ్యలోకాల నుండి వచ్చి నదుల్లోనూ సముద్రాల్లోనూ స్నానం చేస్తారు కాబట్టి వారి యొక్క స్పర్శ తగిలినటువంటి నీరు మనకి కూడా తగలడం ద్వారా ఈ శరీరము, ఈ లోపల ఉండేటువంటి జీవుడు చేసినటువంటి జన్మాంతరాల పాపం పోతుంది. అందుకనే మాఘమాసమందు స్నానానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యతని చెప్పారు.